మాత్రమే వాటికి వేశారు తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు. అటువంటి సందర్భంలో మేము మనం చేస్తున్నాం. ఎవరైతే బ్యాంకు లోన్లు తెచ్చుకుని కిక్కో ఇల్లు తీసుకోవడానికి లబ్ధిదారులుగా ఉన్నారో వారికి ఇవాళ ఆ బ్యాంకు లోన్ తలిపి మోపడవుతుంది. దాంతో పాటు ఇల్లు వచ్చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతాం, అద్దె కట్టే బాధ ఉండదనుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇవాళకి కూడా అవి ఇవ్వకపోవడం వల్ల మీరందరూ అద్దెలలో ఉండి ఒక పక్కన అద్దె భారం, మరో పక్కన లోన్ భారం, ఈ రెండు భారాలతో ఇబ్బంది పడుతున్న ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో గృహస్థులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో కేబినెట్ మీటింగ్ లో మేము చెప్పాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉంది. ఎవరికైతే ఇల్లు కేటాయించారో వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ ఇబ్బంది నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కిక్కోయాలకి మోక్షం కల్పించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి మాటని మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేటువంటి మాట మనం చేస్తున్నాను. నిన్న వెళ్ళి ఒకళ్ళు ఆ రోజులు లేరు, ఆ కుటుంబీకులు దేవరం వెళ్ళారంటే నిన్న వచ్చారు మళ్ళీ అంటే నిన్న మళ్ళీ వెళ్ళి ఆ 7వ వ్యక్తికి చెక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటే ఇది స్పందించే ప్రభుత్వం, మనసుతోటి స్పందించే ప్రభుత్వం. ఊరికే దొంగ తెలివితేటలతో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలతో తాను వెళ్ళబుచ్చేటువంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ మనకి కృష్ణార్జునులాగా ఇద్దరు ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని నడిపించే శక్తి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మీరందరూ కలిసి ఖచ్చితంగా స్పందిస్తూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాలి మీ అందరికీ. ఇవాళ మీరు చూశారు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం ఎంతో పవిత్రంగా పిలుచుకుంటాం. అక్కడ అంత పరిశుభ్రంగా ఉండాలని, పవిత్రతతో ఉండాలని మనం భక్తితో వెళ్ళి నమస్కారం పెట్టుకుని తప్పనిసరిగా అక్కడ దేవుడు మనకు మంచి చేయాలని కోరుకుంటా ఉంటాం. అక్కడ ఆ వ్యవస్థను నడపడానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది దానికి, ఆ గుడికి. అలాంటి చోట పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత నుంచి ఆ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం దుర్మార్గంగా తయారై ఆ నెయ్యిని కల్తీ నెయ్యి వాడినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇది రాజకీయంగా చేసే విమర్శ కాదు, 100% కూడా ఆ కల్తీ నెయ్యిని వాడారు, వాసన వస్తుంది, జంతు నూనెను వాడారు అనేటువంటి అపప్రద చాలా పెద్దగా వినిపించింది. అలాగే మనం అపవిత్రం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ అందుకే మనందరం కలిసి బాధపడతా ఉన్నాం. దీనికి ఇలాగా ఎవరు చేసినప్పటికీ కూడా మానవులు చేసిన తప్పిదం కనుక దీని నుంచి మమ్మల్ని రక్షించు దేవుడా అనేటువంటి మాటతోటి ప్రాయశ్చిత్త దీక్షని 11 రోజుల పాటు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన చెప్తూ ఉన్నారు. ఏదైతే ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళ మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాలి. అదేవిధంగా హిందువులు అదేవిధంగా ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజా ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్ని విస్మరించి ఒక మతానికి సంబంధించినటువంటి పవిత్రమైన లడ్డూని అపచారం చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఇవాళ మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం, అటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అధ్వానంగా తయారు చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి పక్కన పెట్టారు, ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మేము మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని రెండింటినీ సమ్మిళితం చేసి ఒక పక్కన సంక్షేమం అద్భుతంగా అందిస్తూ మరో పక్కన అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి తద్వారా 2047 నాటికి స్వర్ణాంధ్రగా తయారు చేసుకోవడానికి దీక్షా కంకణబద్ధులై ఉన్నాం మనం అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ సమస్యలు ఏమైనా ఉంటే ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పరిష్కరిస్తాం. రాబోయే రోజులు చాలా కాలం ఉంది. నేను కానీ నా శేషారావు గారు, ఆయనకి ఎక్కువ అనుభవం ఉంది ఈ నియోజకవర్గంతో, వారు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అందరం కలిసి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మన ప్రతి మహిళకు ఉన్నటువంటి సమస్యని, ప్రతి పెద్దలకి ఉన్నటువంటి సమస్యని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని మళ్ళీ చెబుతూ, ఇంతకు ముందు ఎన్నికల సమయంలో నేను చెప్పిన విధంగా నేను ఒక ఎమ్మెల్యే అనిపించుకోవడానికో లేకపోతే ఒక మంత్రి అనిపించుకోవడానికి సిద్ధంగా లేను, ఎల్ల వేళలా కూడా మీ సేవకుని అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాననేటువంటి మాటని తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే అవుదామని ఇక్కడికి వస్తే నన్ను ఎమ్మెల్యే కాదయ్యా నువ్వు అవ్వాల్సింది మంత్రి అని చెప్పి నన్ను మంత్రిగా పంపించి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. రవికుమార్ రెడ్డి గారు సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రవికుమార్ రెడ్డి గారు
ఒకసారి మహిళలందరూ కూడా మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నాక ఇంకొక పావు గంటలు అయిపోతుంది కార్యక్రమం ఇంకా ఉంది. ఏంటి పింఛనేయండి లేదా తల్లికి వస్తుందా లేదండి భార్యకి ఎంత వస్తుంది లక్ష రూపాయల నిధిని విజయవాడ వరద బాధిత గౌరవ సీఎం రిలీఫ్ ఫండ్కి కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా తమ కష్టార్జితాన్ని ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్కి ఈరోజు అందజేయడం మా అందరూ కూడా కాంగ్రెస్ గ్రామానికి జరగదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకసారి